ఏళ్ల నాటి పురాతన భవనం ఇది. రాష్ట్రానికి నలుమూలలకి ఉన్నటువంటి గర్వకారణం ఇచ్చిన ఈ భవనం ఇది. రాష్ట్ర నలుమూలల నుండి ప్రజల్ని చైతన్యపరిచేందుకు ఆనాటి ఉన్నటువంటి వద్దిరాజు సోదరులు వద్దిరాజు రామచంద్రరావు, రఘువరామారావు ఇద్దరు సోదరులు మొత్తం ఇటు అంటే నిజాం నిరంకుశ పాలనకి ఎదిరించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, ప్రజల్లో ఒక మార్పు తీసుకొచ్చేందుకు మొత్తం వాళ్ళు ఆనాటి కాలంలోనే 1922 సంవత్సరంలో ఆనాటి కాలంలోనే తెలుగు దినపత్రిక అనేది స్థాపించి ప్రజలను మొత్తం చైతన్యవంతం చేశారు. అయితే ఆ చేసినటువంటి ఆనవాళ్ళు కూడా ఇప్పుడు మన ప్రస్తుతానికి శిథిలమైపోయి ఉన్నాయి. ఆ శిథిలమైన వ్యవస్థ ప్రస్తుతానికి మనము మహబూబాబాద్ జిల్లా కేసనూరు మండలం కేసనూరు మండలం నుండి ఇనుగుర్తి గ్రామంలో అయితే 1922లో ఏదైతే నిజాం నిరంకుశ పాలనకి ఎదిరించి ప్రజల్ని చైతన్యవంతపరిచేందుకు మొత్తం అక్కడ తెలుగు దినపత్రికని స్థాపించి అది వారపత్రిక స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చైతన్యపరిచేందుకు వాళ్ళు నడుము కట్టారు. అప్పట్లో పేపర్ స్థాపించినప్పటి నుంచి కూడా రవాణా సౌకర్యాలు కూడా పేపర్ ప్రజల్లో చేర్చేసింది కూడా పోస్ట్ ఆఫీస్ సదుపాయాలు ఎలాంటి వనరులు లేకపోయినా సరే వద్దిరాజు సోదరు మొత్తం పట్టుబడి ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ ఇక్కడ స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి వనరులను ప్రజలను చైతన్యం చేసేందుకు ఇక్కడ నుంచి బస్సుల ద్వారా కానీ సైకిల్ ద్వారా కానీ సొంతంగా వాళ్ళు సైకిల్ మీద కూడా వెళ్ళి ప్రజలను చైతన్యం చేసేందుకు వాళ్ళకి సంబంధించినటువంటి తెలుగు దినపత్రికని ప్రజలకి ప్రచురణ చేశారు. అప్పటి నుంచి కూడా ఆనాటి కాలంలో నిజాం నిరంకుశ పాలనకు సంబంధించినటువంటి వాళ్ళు సైతం వీళ్ళ మీద దాడి చేసి ఉన్నటువంటి బిల్డింగ్ను ధ్వంసం చేసిన ఆనవాళ్ళు ఇప్పుడు మనకు చూసుకోవచ్చు. ఆ నాటి నుంచి నేటి వరకు కూడా ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ని మాత్రం మళ్ళీ ఇనుగుర్తి గ్రామ ప్రజలు కూడా దీన్ని అభివృద్ధిలోకి తేవాలి, తెలుగు దినపత్రిక సంబంధించినటువంటి దాన్ని ప్రాచుర్యకు తేవాలి, 100 సంవత్సరాలు గడిచిన దాన్ని కూడా దానికి విజయోత్సవాలు చేయాలని చెప్పేసి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కోరుతున్న సందర్భాలు అవుతున్నాయి. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి తెలుగు దినపత్రిక సంబంధించినటువంటి ముద్రణాలయం ఉన్నటువంటి ఆ బిల్డింగ్ వద్ద ఉన్న బిల్డింగ్ సంబంధించినటువంటి పూర్వీకులు ఎవరైతే సంబంధించినటువంటి వద్దిరాజు సోదరులకు సంబంధించినటువంటి వాళ్ళ మనవళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఆనాటి కాలంలో నిజాంకు నిరంకుశ పాలనని ఎదిరించి ప్రజలు చైతన్యం చేసినటువంటి వద్దిరాజు సోదరులు చేసినటువంటి దాన్ని ఏ విధంగా చూస్తారు అసలు? వద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరంగారావు ఇద్దరు కూడా వద్దిరాజు సోదరులు, కవులు. ఆ రోజుల్లో వారి తల్లిదండ్రులు వెంకట్రామరావు, రంగనాయకమ్మ గారుల యొక్క సంతానం. వారికి 5వ తరగతి వరకు కూడా విద్యాభ్యాసం వారి తల్లే బోధించడం జరిగింది. ఆ తదుపరి వీరు విద్య లోపల అంచెలంచెలుగా ఎదుగుతూ మద్రాసు కూడా పోయి అక్కడ పరీక్షలు రాయడం జరిగింది, ఉత్తీర్ణులు కావడం జరిగింది. ఒకటే పుస్తకంతో ఇద్దరు చదువుకునేవాళ్ళు. మద్రాసు లోపల ఉన్న సమయం లోపల ఒకళ్ళు వంట చేస్తుంటే ఇంకొకళ్ళు చదివేవారు. వీరు ఏకసంతాగ్రాహులు అయిన చేత వారు అనేకమైనటువంటి మెరిట్ తోటి వాళ్ళు ఉత్తీర్ణులు కాగలిగారు. తర్వాత ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాంతం లోపల జరుగుతున్నట్టు అకృత్యాలంటే ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన కొనసాగుతున్న సందర్భంగా నిజాం వ్యతిరేకంగా వాళ్ళు ప్రజలను చైతన్యవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో తెలుగు దినపత్రిక అనేటువంటిది ఒక 22 లోపల స్థాపించడం జరిగింది. రజాకారులు ఈ యొక్క బంగ్లాను కూలగొట్టడానికి 200 మంది గడ్డపారలు తీసుకొని 200 మంది ఎక్కి కూలగొట్టినప్పటికీ కూడా ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా నిలబడింది. అప్పుడు పరిస్థితుల లోపల వీళ్ళు బందర్లో కొంతకాలం ఉన్నాక ఇక్కడ మళ్ళీ వాళ్ళ అరేంజ్మెంట్స్ కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత వారు ఇక్కడికి తిరిగి రావడం జరిగింది. వారి దగ్గర వైద్యము, లలిత కళలు, సంస్కృతము అన్ని రంగాల లోపల కూడా ప్రావీణ్యత సంపాదించిన వారు బహుభాషా కోవిదులు వారు. ముఖ్యంగా వాళ్ళు ఆ రోజు నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక పోరాట క్రమంలో ఈ బిల్డింగ్ కూర్చివేసి అప్పుడు ఉన్న ప్రజలకి ఏ విధంగా వాళ్ళు చైతన్యపరిచారు, వాళ్ళు ఎందుకు ముఖ్యంగా ఈ పత్రిక స్థాపించిన ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఆ రోజు లోపల సమాచారం ఎక్కడేం జరిగినా కానీ సమాచారం తెలియదు కాబట్టి సమాచారం మొత్తం స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రజలకు అందరికీ కూడా సమాచారం చేరవేయాలంటే ఉద్దేశంతో వాళ్ళు తెలుగు దినపత్రిక అనేది స్థాపించడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇప్పుడు సంబంధించినటువంటి వాళ్ళ వారసత్వం కూడా ఇప్పుడు ముని మనవలు కూడా ఉందని తెలుస్తుంది. మళ్ళీ ఈ శిథిలావస్థ పడుతున్నటువంటి ఈ బంగ్లాను కూడా మళ్ళీ పునర్వ్యయం తీసుకోవడానికి ఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారు ఏమన్నా? తప్పకుండా సార్. మొన్న V6 వాళ్ళు వచ్చినప్పుడు మేము అదే చెప్పాను సార్. మాకు ఇనుగుర్తికి మంచి గుర్తింపు తెచ్చినటువంటి యొక్క గ్రామంతో పాటు ఈ గుర్తింపు పొందినటువంటి చివనం ఇది. కాబట్టి ఇప్పటికి కూడా ఆ శిథిలమైపోతున్న డాబాని గ్రామస్తులు తర్వాత వద్దిరాజు సోదరులు వీళ్ళు ముందుకు వచ్చి
ముందు భాగాన్నైనా దాన్ని రిపేర్ చేసేసి రేపు భవిష్యత్తు కాలం రాబోయే తరాలకు ఒక నిధిలా గద్వాల్ కోటను ఎలా పునర్నిర్మాణం చేసి దాన్ని ఎలా కాపాడారో వదిరాజుల యొక్క ఇల్లుని కూడా అలానే ఉంచాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో చదువుకోకపోయినా కూడా పెద్ద ఎక్కడెక్కడి నుంచో బ్రాహ్మణోత్తములు వచ్చి వీరి దగ్గర సంస్కృతం నేర్చుకున్నారండి. అలాగే పివి నరసింహరావు సంస్కృతం నేర్చుకునేందుకోసం మాజీ ప్రధానమంత్రి గారు మా గ్రామానికి వచ్చి వీరి దగ్గర ఉండి తిండి కొద్ది కాలం పాటు ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఉండి సంస్కృతం నేర్చుకొని పోయారు. అంతటి ప్రావీణ్యం పొందింది కాబట్టి దీన్ని స్థాయిని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా వీళ్ళు పత్రిక 1922 పత్రిక నెలకొన్నప్పుడు కూడా ఇక్కడ నుంచి పత్రికని ప్రజలు తీసుకువెళ్ళాలని కూడా ఎలాంటి వసతులు లేని పక్షంలో కూడా వీళ్ళు పోస్ట్ ఆఫీస్ ఇక్కడ స్థాపించబడ్డ చెప్తున్నారు. ఒకే సైకిల్ మీద కూడా ఊరూర తిరిగి కూడా ఈ పబ్లిషింగ్ పత్రికలు కూడా పంచుతున్నారు. ఏ విధంగా చూసుకోవచ్చు? చాలా గ్రహించదగ్గ విషయం అండి. ఆ రోజు ప్రచార సాధనాలు ఏది లేవు. ఆ రోజు రజాకార్ల మూమెంట్లో అడుగు తీసి అడుగు పెడితే ఎక్కడెక్కడైనా కూడా, ఎందుకంటే పత్రికలు ఎప్పుడు చూసినా కూడా ప్రతిపక్షం పాత్ర పోషించడం వాళ్ళు, అంటే ఏదైనా చెడు జరుగుతుంటే సమాజం దాన్ని విమర్శించడమే పత్రిక యొక్క ప్రాధాన్యత. అలాంటి సందర్భంలో ప్రాచుర్యం లేనప్పుడు కూడా వీళ్ళు ఎలాంటి రహస్యంగా సైకిల్ మీద తిరిగి మారు వేషాలలో వెళ్ళి రాత్రిపూట కూడా ప్రయాణ సాధనాలు చేసి ప్రజల్ని చైతన్యం చేయాలి. ఈ ప్రాంతంలో రజాకాలు ఈ విధంగా చేస్తున్నారు, ఈ దురాగతను అరిగెట్టాలంటే మన ద్వారానే అవుతుందని పత్రికలను చేరవేసి చాలా చేశారంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. అందుకే వాళ్ళకు సూర్యచంద్రుడు అనే ఒక బిరుదు కూడా ఉందండి, మామూలు విషయం కాదు. అంటే ఈ సృష్టి ఉన్నంత కాలం సూర్యచంద్రుడు ఉంటారు కదా, ఇప్పుడు భగవంతుడు రేపు తారాలకు కూడా ఈ వద్దురాజు సోదరుని ఎప్పటికీ మర్చిపోతారని ఆ రోజునే వీళ్ళకి సూర్యచంద్రుడు అనే ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితులలో అంటే వద్దిరాజు సోదరులు కూడా అంటే వాళ్ళకి ప్రజలు చేతనం చేసేందుకు ఒక పత్రికను స్థాపించారు. ఈ పత్రిక వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగపడిందంటారా? చాలా ఉపయోగపడిందండి. ఆ రోజుల్లో జనంలో చైతన్యం తీసుకురావడం కోసం వాళ్ళు ఆ పత్రిక ద్వారా అసలు సైకిళ్ళ మీద పోయి వేసేటువంటి వాళ్ళట. సొంతంగా వాళ్ళు ముద్రణా యంత్రాన్ని తీసుకొని వచ్చి ముద్రించేటువంటి వాళ్ళ ప్రతిభ, వాళ్ళ ప్రజ్ఞ, వాళ్ళ మేధస్సు మాటలకు అందనిది. బిరుదురాజు రామరాజు గారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండేవారు. వారు తెలుగు సాహిత్య చరిత్ర అనే దాంట్లో 4వ సంపుటంలో వీరి గురించి రాసిళ్ళు. వీరిని వర్ణించాలంటే ఒక మాట చెప్పిళ్ళు, రామలక్ష్మణులతో సమానమైనటువంటి వాళ్ళు, ఇంకా అంతకన్నా చెప్పేది ఉండదన్నారు. అలాంటి వాళ్ళు మహనీయులు వీళ్ళు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే సాహిత్యంలో ఎంత గొప్ప వాళ్ళంటే వీళ్ళు ఆ రోజుల్లోనే అష్టాధ్యాయి అమరకోశం అని ఉంటాయి. అష్టాధ్యాయి జగన్మాత అమరకోశే జగత్పిత అని అంటారు. అలాంటి అమరం రాంది నేను అమరం అంటుందట సంస్కృత భాష. అష్టాధ్యాయికి పతంజలి రాసినటువంటి అష్టాధ్యాయికి వీళ్ళు వ్యాఖ్యానం రాసినటువంటి మహానుభావులు. ఎంతో జటిలమైనటువంటిది, అంతటి ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. నిజంగా వీళ్ళు చిరస్మరణీయులు. ఎప్పటికీ చిరస్మరణీయులు కాకుండా కొంచెం ఏమాత్రం చదువుకున్న వాళ్ళకైనా కూడా ప్రాతస్మరణీయులు వీళ్ళు. మొత్తానికైతే సంబంధించినటువంటి ఈ పత్రిక తెలుగు దినపత్రిక అనేది కూడా అంటే వారానికి 5 కాపీలు కూడా ముద్రించి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళేవారు, ఎలా స్పందన వచ్చేది అసలు పబ్లిక్ నుంచి? అంటే మనకున్న సమాచారం మేరకు ఈ పత్రికను వీరు మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా వారు పబ్లిక్కు మంచి సమాచారం అందించడం కొరకు సైకిళ్ళపై వెళ్ళి మారువేషంలో వెళ్ళి ఇచ్చేవారు. మరి వారికి ఉన్నటువంటి కీర్తిని చెప్పాలంటే చాలా తక్కువ. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇప్పటివరకు కూడా వారి యొక్క విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్లో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా నెలకొల్పకపోవడం కొంత బాధాకరము. ఇప్పటికైనా గవర్నమెంట్ వీళ్ళ ఇంత గొప్ప వ్యక్తులను గుర్తించి వారి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి ఇనుగుర్తి గ్రామానికి కూడా ఒక కాకతీయుల కాలం చరిత్ర ఉంది. మెయిన్గా దీన్ని ఉద్దేశించి ఇక్కడే పత్రిక స్థాపించాలి అనే ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ముఖ్య ఉద్దేశం ఏం లేదు, వాళ్ళు మన గ్రామంలో వాళ్ళు గత అంటే ఒక 70-80 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇక్కడే ఉన్నటువంటి దీన్ని కేంద్రంగా అంటే ఆల్రెడీ కాకతీయుల యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఈ గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని వాళ్ళు పత్రికను స్థాపించడం జరిగింది. అయితే ఈ సంబంధించినటువంటి వద్దిరాజు సోదరులకు సంబంధించినటువంటి మనవరాలు కూడా ఇటీవల కాలంలో ఇక్కడికి వచ్చి కూడా ఏదో 100 రోజుల అంటే 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి వార్షికోత్సవాలు చేయాలని చెప్పేసి ఉత్సవాలు చేయాలని చెప్పేసి ఉన్నారు. ఎప్పుడైనా చేసేందుకు వస్తున్నారు మళ్ళీ ఈ మధ్య కాలంలో? మొన్న ఒక 10-15 రోజుల క్రితము వాళ్ళ వంశస్థులందరూ కూడా మన స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నట్టు గ్రామస్తులను మరి విద్యార్థులను చైతన్యపరచడం కొరకు వారు మొన్న 10th క్లాస్ విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు మరియు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజులలో వాళ్ళు ఇంకా ముందుకొచ్చి మన గ్రామంలో ఉన్నటువంటి యువకులను అందరినీ కూడా ఉత్తేజపరచడం కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది.
ఇతనికైతే ఏదైతే 1922లో నిజాం నిరంకుశ పాలన సంబంధించినటువంటి కార్యకలాపాలని వాళ్ళని ఎదిరించి పోరాడి ప్రజలు ఒక చైతన్యం తీసుకురావడానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వద్దిరాజు సోదరులతో ఒక సాహసోపేతమైన ప్రక్రియను చేపట్టారు. ఇది కూడా సంబంధించినటువంటి మునిమానవులు కూడా అంటే భావితరాలకు కూడా తెలుగు దినపత్రికకు సంబంధించినటువంటి పేరు ప్రఖ్యాతిని దానికి ఒక కీర్తిని కూడా భావితరాలకు అందించే విధంగా మళ్ళీ పునర్వైపు తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులంతా కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో శ్రీరంతో మధు బిగ్ టీవీ కేసీఆర్ గ్రామం నుంచి. For more videos like this, subscribe Big TV channel.